ఈరోజు నేను ఒక కోచ్ లైఫ్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ఒక కోచ్ అనేవాడు తన స్టూడెంట్స్ కోసం, తన ప్లేయర్స్ కోసం చాలా ఎఫర్ట్ పెడతారు బ్రో. ఎలా అంటే తన టైమింగ్స్ మార్నింగ్ 5 to 9 వరకు. అంటే ఇంట్లో పిల్లలు కానీ, తన వైఫ్ కానీ అందరూ ఆ టైంకి లెగరు. తను 5కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు లేచి వాళ్ళ పనులు చూసుకొని పిల్లలు అనేవాళ్ళు ఆ 9 కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు. వైఫ్ ఉంటే వైఫ్ జాబ్ చేసి జాబ్కి వెళ్ళిపోయింది. ఆ టైంకి తను వస్తాడు. మళ్ళీ ఈవినింగ్ 4 to 9 సేమ్. 9కి వచ్చేసరికి వాళ్ళు పడుకుని పోతారు. టైం అసలు చాలా దొరకదు. స్పోర్ట్స్లో ఒక పర్సన్ ఉంటే కోచ్గా చాలా కష్టం బ్రో. తన ఫ్యామిలీని వదిలేయాలి, తన ఫ్యామిలీని కలవడానికి చాలా కష్టం. టోర్నమెంట్స్కి వెళ్ళిపోతుంటారు. మంచి కోచ్ అయితే ఇంకా స్టేట్స్ మారాల్సి వస్తుంది. చాలా కష్టం బ్రో కోచ్ లైఫ్. ఈజీ అనుకుంటారు చాలా మంది, కానీ చాలా కష్టం. అండ్ తను చేసే జాబ్లో సేవింగ్స్ ఉంచుకొని తన ప్లేస్కి స్పాన్సర్షిప్ కూడా చేస్తాడు బ్రో. డబ్బులు పెడతాడు. తనకు షూ కావాలంటే షూ కొంటాడు, కిట్స్ కావాలంటే కిట్స్ కొంటాడు. ఇంకా ఏం కావాలంటే అవి, లోయర్స్ కావాలంటే లోయర్స్. స్పాన్సర్షిప్ కోచ్గా పెట్టమంటే చాలా కష్టం బ్రో. వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి, వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి, స్కూల్ పిల్లల్ని చూసుకోవాలి. అయినా సరే వాళ్ళని కూడా వదిలేసి ఒక కోచ్ తన స్టూడెంట్స్ని చూసుకుంటాడు బ్రో. నిజంగా కోచ్ అనేవాడు చాలా ఎఫర్ట్ పెడతాడు ప్లేయర్స్ మీద. అండ్ నువ్వు ఏదైనా టోర్నమెంట్లో గెలిచినా, ఏదైనా ప్రైజ్ కొట్టినా, బెస్ట్ తీసుకున్నా తను చాలా హ్యాపీ. నువ్వెంత ఒక ప్లేయర్గా నువ్వెంత ఫీల్ అవుతావో తెలియదు, హ్యాపీగా ఫీల్ అవుతావో తెలియదు, కానీ కోచ్గా తను చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు బ్రో. అండ్ అదే టైంలో నువ్వు ఓడిపోయినా సరే నువ్వు 10% బాధపడితే అందులో 100% బాధపడతాడు బ్రో నీ కోచ్ అనేవాడు. అంత బాధ ఉంటుంది. నువ్వు గెలిస్తే అంత హ్యాపీగా ఉంటాడో అంతే, నువ్వు ఓడిపోతే అంతే బాధపడతాడు బ్రో. నిజంగా చెప్తున్నాను. నేను ఒక స్టూడెంట్గా చిన్నప్పటి నుంచి ఈ స్టేజ్కి కబడ్డీలో వచ్చాను. చాలా మంది కోచ్ని చూశాను బ్రో. చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. అండ్ సపోజ్ నా కోచ్కి వస్తే నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా కోచ్స్ మారాను. నా స్కూల్ లైఫ్లో అయితే తౌడు సార్ అని ఉండేవారు. నాకు ఇప్పటికీ నాతో ఉంటారు. అతను స్కూల్లో అప్పుడు కోచ్. స్కూల్ వరకు నన్ను అలా ఆడించడం వరకు సారు నాకు నేర్పించడం వరకు చేశారు. నేర్పించేటప్పుడు అలాగా సీనియర్ ప్లేయర్స్ కూడా ఉండేవారు. స్కూల్ వరకు తౌడు సార్ ఉండేవారు. స్కూల్ అయిపోతే తాతబాబు అనే నాకు తమ్ముని కూడా అలా చూడేవాడు. నాకు డబ్బులు ఇచ్చి, నాకు కిట్స్ ఇచ్చి, నాకు లోన్లు ఇచ్చి, నాకు టోర్నమెంట్ తీసుకెళ్ళి ఎక్స్పీరియన్స్ పెంచాను. నాకు లోకల్ టోర్నమెంట్స్ అనేవి తీసుకెళ్ళి చాలా ఎక్స్పీరియన్స్ పెంచాను. నాకు అది చాలా ఉపయోగపడింది. నాకు పెద్ద పెద్ద టోర్నమెంట్లో నాకు 10th అయిపోయిన వెంటనే అన్ని ఒక 3 years వరకు